ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. భూమి గుండ్రంగా ఉందనేది ఎంత నిజమో ప్రపంచంలో ఏం జరిగినా ప్రపంచ ప్రజలంతా అనుభవించేది కూడా అంతే నిజం అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే యుద్ధము అమెరికా ఇరాన్ మధ్య జరుగుతుంటే దాని ఫలితాలు మాత్రం ప్రపంచం అనుభవిస్తుంది, ముఖ్యంగా మనం అనుభవిస్తున్నాం భారతీయులం. ఈ యుద్ధం ఆ రెండు దేశాలకు ఎంత నష్టం కలిగించిందో తెలియదు, కానీ మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు చాలామందిని జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రేట్లు అఫిషియల్గా పెరిగిపోయాయి. ఇక నుంచి గ్యాసు మామూలుగా యాజ్ యూజువల్గా దొరికినా కూడా ఆ రేట్లు అయితే కిందికి వచ్చే పరిస్థితి లేదు. సో ఇదొక నష్టం, అంటే మామూలు వాళ్ళకి, మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి. సో ఈ ప్రపంచ భౌగోళిక సమస్యలు, అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, దాని పర్యవసానాలు, దీంట్లో భారతదేశం పాత్ర ఏంటి, భారతదేశం ఎలా ఉండాలి ముందుకు, ఇలాంటి విషయాలను మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్టు ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. నమస్తే ఆదిత్య గారు. నమస్తే. మనకు రక్షణ పరంగా అమెరికా అనేది చాలా ముఖ్యం భారతదేశానికి. అలాగే చమురు, చాబహార్, ఓడరేవ్, ఈ రెండింటి పరంగా ఇరాన్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడేమో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తున్నాం, ఎటు కాకుండా న్యూట్రల్గా ఉంటున్నాం. ఇది ప్రచ్ఛన్న యుద్ధం జరిగితే రేపొద్దున ఈ రెండు దేశాల మధ్య భారతదేశం యొక్క స్టాండ్ ఎలా ఉంటుంది? ఇదే ఉంటుందా, ఇంకేదైనా మారే అవకాశం ఉందా? హిస్టారికల్గా మనం చూసుకుంటే భారత్ ఎప్పుడు కూడా ఒక నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది అట్లాగే మెయింటైన్ చేసింది. కానీ ఆఫ్ కోర్స్ కొంచెం డీవియేషన్స్ వచ్చాయి. నెహ్రూ టైం అయిపోయిన తర్వాత కొంచెం చిన్నగా లాల్ బహదూర్ శాస్త్రిని మరి అసాసినేట్ చేశారు, ఏమైందో. దాని తర్వాత మీరు చూస్తే కొంచెం లైట్గా మూవ్ కొంచెం కమ్యూనిస్ట్ వైపు, రష్యా వైపు వెళ్ళింది. విచ్ ఇస్ వై ఈవెన్ నిక్సన్ అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీని బాగా చాలా అగ్రెసివ్గా అగేన్స్ట్గా చాలా రాస్తారు. సో కొంచెం ప్రో కమ్యూనిస్ట్, ప్రో రష్యన్ స్టాన్స్ అనేది కొంచెం తీసుకుంటూనే, కానీ ఇంకా స్టిల్ మనం కోల్డ్ వార్లో రెండు వైపులా వెళ్ళలేదు మనం. సో ఇప్పుడు ఇక్కడ రష్యా వైపు ఎందుకు వెళ్ళాలంటే జియో పొలిటికల్గా కూడా, జియో స్ట్రాటజికల్గా చూడాలన్నా కూడా యుఎస్ మన నుంచి చాలా దూరంగా ఉంటుంది, రష్యా దగ్గరగా ఉంటుంది. అండ్ అట్లాగే ఇప్పుడు ఇరాన్ విషయం చూసినా కూడా ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ నేబర్ పాకిస్తాన్ అవుతుంది, దానికి అవుతున్నది ఇరాన్. సో ఇప్పుడు చాణక్య నీతి ఇది. చాణక్య నీతి ఏంటి? ఎప్పుడు మన పక్కన ఉన్న దేశం మనకి శత్రువు అవుతుంది, దాని అవుతున్న దేశం మనకి మిత్రులు అవుతారు. అవును. సో ఇదొక ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అందుకనే సో మనకి ఎనర్జీ సెక్యూరిటీ వరకు ఇరాన్ వాజ్ ఇంపార్టెంట్. యుఎస్ వల్ల మనకేమి సెక్యూరిటీ అనేది ఏం జరగల. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇవాళ కూడా మనకి నార్త్ ఈస్ట్ కారిడోర్లో మనకి మాథ్యూ వ్యాన్ డైక్ అని ఇట్లాంటి వాళ్ళు సిఐఏ ఏజెంట్స్ వచ్చి సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ నడిపించేది వాళ్ళందరూ యుఎస్ ఫండెడ్ వాళ్ళే. లేకపోతే ఎక్స్ట్రీమ్ ఎవాంజలికల్ కన్వర్జన్స్ చేసి అక్కడ సెపరేటిజం నార్త్ ఈస్ట్ చేసేది కూడా అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్. సో మనకి సెక్యూరిటీ అనేది ఇక్కడ వాళ్ళు ఒక సూపర్ పవర్గా ఉన్నారు కాబట్టి దానివల్లనే వాళ్ళ అంబ్రెల్లా ఉంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుందేమో అనేది. అది భారతే కాదు, మీరు చూస్తే అది నేటో వాళ్ళు, యూరోపియన్ కూడా అదే భావించారు. అవును. కానీ ఇప్పుడు ట్రంప్ అదే అంటున్నారు, మేము ఇన్నాళ్ళు మీకు సెక్యూరిటీ ఇచ్చాము, మీరు మాకేమీ హెల్ప్ చేయట్లేదు, స్టేట్ ఆఫ్ హార్మస్ రావట్లేదు, ఇంకా సపోర్ట్ చేయమంటారు వాళ్ళు. సో అది ట్రెండ్ అనేది మారుతుంది. మీ చమురు మీరే తెచ్చుకోపోండి అంటున్నాడు ఆయన. కరెక్ట్, ఆయన అంటున్నారు అది. ఎందుకంటే యుఎస్కి అసలు స్టేట్ ఆఫ్ హార్మస్ మీదుగా ఏమీ పెద్ద అంత చేయడం, దానికి యూటిలైజేషన్ అనేది లేదు. ఇదంతా ఇరాన్ని స్ట్రాటజైజ్ చేసి, ఇన్ఫాక్ట్ యుఎస్కి స్టేట్ ఆఫ్ హార్మస్ మీద ఇంట్రెస్ట్ ఒకటే, అదేంటంటే చైనాకు వచ్చే మెజారిటీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్ అక్కడి నుంచి. సో చైనాని బ్యాలెన్స్ చేయడానికి దాన్ని ఎఫెక్ట్ చేయాలి. సో ఒక విధంగా అక్కడ స్టేట్ ఆఫ్ హార్మస్ చోక్ అవ్వటం కూడా ఒక విధంగా యుఎస్ కి ఇష్టమే. అది ఇరాన్ అది పొలిటికల్ గా చేస్తున్నా యుఎస్ కూడా ఇష్టం, ఎందుకంటే చైనా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఈ యాంగిల్లో మనం చూసుకుంటే ఏంటంటే, మన భారత్ వైపు యుఎస్ అనేది వీ నెవర్ లుక్డ్ అట్ ఇట్ యాజ్ అ సెక్యూరిటీ పార్ట్నర్. ఇంకా జియో పొలిటికల్ గా దాంతో రీజనబుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి మీరు చూస్తే చాలా భారత్కి విరుద్ధంగా చాలా చేశారు. పాకిస్తాన్కి సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి F-16 ఇస్తూనే ఉంటారు, వాళ్ళకి టెర్రర్ ఫైనాన్సింగ్ కాదు, యాంటీ టెర్రరిజం కి ఫైనాన్సింగ్ చేస్తారు, వాళ్ళు టెర్రర్ కి చక్కగా వాడుకుంటారు. సో ఇది నడుస్తూనే ఉంటుంది. సో మనది ఏంటి, మనకి ఇరాన్ నిజం చెప్పాలంటే జియో పొలిటికల్ గా కొంచెం బెటర్ పార్ట్నర్ వాళ్ళు. సో మనకి బలూచిస్తాన్ మూవ్మెంట్ వాటన్నిటిలో పాకిస్తాన్లో ఏం జరిగినా కూడా మనకి ఏంటంటే కొంచెం అది అంటారు, మరి ఇంటెలిజెన్స్ వైజ్ మనకు కొంచెం వచ్చేది ఇరాన్ వైపు నుంచే ఎక్కువ వస్తుంది మనకి. అట్లాగే మనకి చాలా మంది అంటారు దట్ ఖమేనీ గారు ఆయన కశ్మీర్ రిలేటెడ్ అక్కడ దే ఆర్ బీయింగ్ ఒప్రెస్డ్, ముస్లిమ్స్ ఒప్రెస్ చేశారని స్టేట్మెంట్స్ ఇవ్వడం నిజమే, ఆయన అన్నారు. దీనివల్ల చాలా మంది అంటారు ఇరాన్ మనకి అగేన్స్ట్ ఉన్నారు అంటారు. కానీ మనకి ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో పాకిస్తాన్ వచ్చి భారత్ మీద శాంక్షన్స్ పెట్టాలంటే
ఇరాన్ యాక్చువల్గా చెప్పింది ఒప్పుకోం మేము దీనికి అన్నారు. కరెక్ట్. దానివల్ల యుఎన్ దాకా వెళ్ళాల. సో మాట్లాడే పొలిటికల్ రెటారిక్ అనేది ఒకటి ఉంటుంది. అవును అవును. ఇప్పుడు అంతెందుకు మన హైదరాబాద్ లోనే అంటారు, ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ మీద అంటారు 15 మినిట్ అన్నారు, పోలరైజ్ చేశారు అన్నారు. అవును. కానీ మొన్ననే మరి అమిత్ షా గారు థ్యాంక్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన ఏమన్నారు, దట్ ఆయన నక్సల్ మూవ్మెంట్ కి చాలా మటుకు ఆయన సపోర్ట్ చేశారు దీంట్లో అన్న మాట అన్నారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఓవైసీ గారు వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో పొలిటికల్ రెటారిక్ ఒకటి ఉంటుంది, జియో పొలిటికల్ గా చేసేది ఇంకోటి ఉంటుంది. కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి అంటే ముందు కూడా భారత్ ఇట్లనే తటస్థంగా ఉండడం అనేది మనం జరుగుతుంది. బై అండ్ లార్జ్ నాన్ అలైన్డ్ గానే ఉంటాము. కానీ అన్ఫార్చునేట్ గా కొంచెం సింబాలిజం ఏం వెళ్ళింది. ఫిబ్రవరి మనం లాస్ట్ వీక్ లో చూస్తే మన మోదీజీ ఇజ్రాయెల్ కి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి మేము వీఆర్ అగేన్స్ట్ వాట్ హమాస్ హెస్ డన్, వీఆర్ విత్ ఇజ్రాయెల్ అనేసరికి ఒక నరేటివ్ అనేది భారత్ లో ఏమని ఫామ్ అయింది, దట్ భారత్ కొంచెం నాన్ అలైన్ పొజిషన్ పక్కన పెట్టేసి ప్రో ఇజ్రాయెల్ స్టాన్స్ తీసుకుంటుందా అని. కానీ మళ్ళా ఇది వర్బల్ గా ఓపెన్ గా అట్లా చేసినా కూడా బ్యాక్ ఛానల్ ఇరాన్ తో మంచి రిలేషన్స్ కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి 28 మనకి IRGC నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇండియన్ గవర్నమెంట్ కి, దట్ మావి 3 షిప్స్ మీ విశాఖపట్నం దగ్గర ఉన్నాయి, వార్ మొదలవుతున్నది, మీరు అక్కడ సేఫ్ హార్బర్ ఇవ్వండి అన్నారు. దీంట్లో 3 షిప్స్, లవాన్ ఒకటి, దేనా ఒకటి, ఇంకోటి ఐ థింక్ బుషైర్ అనుకుంటా. దీంట్లో లవాన్ ఉంది. లవాన్ ఏం చేస్తుంది, ముంబై పోర్ట్ దగ్గర సెటిల్ అయిపోయింది, సేఫ్ గా ఉంది, వాళ్ళందరూ ఇక్కడే మన దగ్గరే ఉన్నారు. ఇంకా అన్ఫార్చునేట్ గా దేనా అక్కడ దొరికిపోయింది, శ్రీలంక దగ్గర. వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసిన విషయం బయటకు వచ్చింది. చేసి చూసారా ఎవరేమనలేదు, ఇండియా సపోర్ట్ చేయలేదు అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లవాన్ కి సపోర్ట్ అడిగిందా. సో ఆ 3 షిప్స్ కి విడివిడిగా వాటికి అవకాశం వచ్చింది, వాట్ డూ యూ వాంట్ టు డూ అని. లవాన్ చూస్ టు స్టే. సో డిప్లొమాటిక్ ఛానల్ అనేది నడిచింది. అందుకని ఇవాళ కూడా ఇరాన్ ఏమంటుంది, ఇజ్రాయెల్ యుఎస్ ప్రో యుఎస్ షిప్స్ ఏది అలౌ చేయం స్టేట్ ఆఫ్ హార్మస్, ఇండియా అలౌ చేస్తాం ఏమన్నా. సో ఇది ఎందుకంటే కానీ పబ్లిక్ గా మనం ఏం మాట్లాడలేదు కదా, మోదీజీ ఏమనలేదు కదా, హోమ్ మినిస్టర్ ఏమనలేదు కదా, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరేమనలా. బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్ ఛానల్ టాక్స్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటండి, ఇప్పుడు మనం ఇరాన్ లో చాబహార్ ఓడరేవ్ అనేది చాలా కీలకమైన స్థావరం. సో మనం అక్కడ పెట్టుబడులు కూడా పెట్టాం భారత్ భారీగా ఇరాన్లో. ఈ యుద్ధం నిజంగా ప్రత్యక్షంగా జరిగితే, ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తే రేపు పొద్దున ఆ ఓడరేవు ఏమైనా ధ్వంసం అయితే భారత్ పరిస్థితి ఏంటి, భారత్ పెట్టుబడుల పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళనగా ఉంటుంది. ముఖ్యంగా దానికి ఏం చెప్తారు అంటే మనం. సో మోస్ట్ లైక్లీ చాబహార్ పోర్ట్, దాంట్లో కూడా అది స్పెసిఫికల్ గా అదొకటి ఉంటుంది మనకి. అక్కడ ఉండే పోర్ట్స్ లో మనకి ఒక భాగం మనది దాంట్లో. సో అది మీరు చూడాలంటే, అది నిజం చెప్పాలంటే అది 70s టైం నుంచి యుఎస్ కి సపోర్టివ్ ఉండే షా టైం నుంచి అది ఉంది, ప్రపోజిషన్ ఉంది. కరెక్ట్. చాబహార్ పోర్ట్ చైనాకు అక్కడ కౌంటర్ పార్ట్ గా అక్కడ అమెరికా ఉండడం మంచిదనే వైఖరితో భారత్ కూడా దాన్ని స్ట్రాటజీ 70s లోనే వాళ్ళు ఏమన్నారంటే అమెరికన్ వాళ్ళ సపోర్ట్ తోనే అమెరికన్ కంపెనీస్ తోనే కడతామన్నారు. అవును. దాని తర్వాత సరే ఆయన్ని బయట తీసేసిన తర్వాత ఖొమేనీ, అప్పుడు ఖొమేనీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోయేసరికి ఆగిపోయింది. తర్వాత చిన్నగా వాళ్ళు డెవలప్ అనేది చేశారు. చేసిన తర్వాత ఇది మనకి UPA 2 అప్పుడు ప్రపోజిషన్ వచ్చింది, దట్ వై నాట్ మనము చాబహార్ని డెవలప్ చేయాలి, ఎందుకంటే గ్వదర్ పోర్ట్ పాకిస్తాన్ లో ఇది చైనా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, సో మనం ఇరాన్ లో ఇది డెవలప్ చేయాలనేది. ఇన్ఫాక్ట్ ఇప్పుడే కాదు, ఇన్ఫాక్ట్ 1000 AD అంటే ఎన్నో సంవత్సరాల క్రితం. అప్పట్లో కూడా అల్బురౌని అని అతను ఉండేవారు, ఆయన రికార్డ్స్ ఉంటుంది ఆయన. సో కితాబ్ అల్ ఉల్ హింద్ అని కూడా భారత్ మీద ఒకటి ఉంటుంది ఆయనకి. సో ఆయన కూడా ఏమన్నారు, అక్కడ చాబహార్ పక్కనే తీస్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆయన ఏమంటారంటే ఆ స్పెసిఫికల్ ఏరియాలో ఉన్న పోర్ట్ నుండి భారత్ కి కోస్ట్ మొదలవుతుంది అన్నారు. అంటే హిస్టారికల్ గా అక్కడి నుంచి అఖండ భారత్ అని ఏమంటారో దానికి స్టార్టింగ్ పాయింట్ ఆస్పర్ అల్బరుని, సరే ఇప్పుడు కంటెస్ట్ చేయొచ్చు కానీ అప్పుడు ఆస్పర్ అల్బరుని చాబహార్ పక్కన ఏరియా నుంచి భారత్ అనేది మొదలవుతుంది అని. సో ఇన్ఫాక్ట్ అది పాకిస్తాన్ కి బలూచిస్తాన్ దగ్గర బార్డర్, కరెక్ట్ గా బార్డర్ దేశం అది. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చాబహార్ దగ్గర అటాక్స్ జరిగినా కూడా పోర్ట్ మీద జరగల. అది ఎక్కడ జరిగింది, దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద, మిలిటరీ బేసెస్ మీద, స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద, కొండల మీద అక్కడ జరిగింది, పోర్ట్ చేయాల. దానిపైన ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి 2016 నుంచి మనది ఒక విధంగా యాక్టివిటీ బాగా పెరిగింది, చాలా పెట్టుబడి పెట్టాం మనం, యాక్టివిటీ పెరిగింది. దాంట్లో 2 మెయిన్ రీజన్స్. ఒకటి ఇరాన్ తో బైలేటరల్ ట్రేడ్ ఉంది, అది ఆల్మోస్ట్ 15,000 crore rupees అంటారు. అది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం బాగా సపోర్ట్ చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్ తో ఏం బిజినెస్ ఏం లేదు, హ్యూమానిటేరియన్ ఎయిడ్, మెడిసిన్స్ చేస్తూనే ఉంటాం. అది మనం ఆఫ్ఘనిస్తాన్ తో చేసే రిలేషన్ యుఎస్ కోరుతుంది. యుఎస్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ తో మీరు మెయింటైన్ చేయండి అంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేశారు, ఇరాన్ మీద ఎన్ని శాంక్షన్స్ పెట్టినా చాబహార్ పోర్ట్ దగ్గర ఆ శాంక్షన్ ని వాళ్ళు తీసేశారు, ఎక్సెప్ట్ ఫర్ ఆయిల్ అండ్ ఆయిల్ అవన్నీ ట్రేడ్ చేయడానికి లేదు కానీ దాన్ని ఏం చేయం, మీరు నడుపుకోండి అన్నారు. అది ఇన్ఫాక్ట్ మళ్ళా 2025 అక్టోబర్ ఐ థింక్
అప్పుడు యూఎస్ ఏమందంటే సరే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తాం, 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తాం, అది విచ్ మీన్స్ April 2026 ఎండ్ ఆఫ్ దిస్ మంత్ దాకా ఆ ఎక్స్టెన్షన్ ఉంది, ఆ వేవర్ అనేది ఉంది. ఆ వేవర్ ఏంటంటే మీరు నడుపుకోండి మీ యాక్టివిటీస్, మేమేమి టార్గెట్ చేయము, ఏం అటాక్ చేయము, ఏం శాంక్షన్ లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎయిడ్ అవసరం, హ్యూమానిటేరియన్ ఎయిడ్ అవసరం, యుఎస్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, దానివల్ల మీరు చెయ్యాలి అనుకుంటున్నారు. దానివల్ల రేపు రెజీమ్ ఎవరున్నా కూడా, ప్రో యుఎస్ రెజీమ్ ఉన్నా, ప్రో ఇస్లామిక్ రెజీమ్ ఉన్నా కూడా చాబహార్ పోర్ట్ అనేది భారత్కి ఎయిదర్ వే ఇట్ ఇస్ గోయింగ్ టు స్టే. దాన్ని డిస్ట్రాయ్ చేసే అవకాశం మినిమల్గా ఉంటుంది. కానీ ఆఫ్ కోర్స్ అది డిస్ట్రాయ్ చేసే సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి వేరే అంటే మనకి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడోర్ ఒకటి ఉంటుంది, అది డెఫినెట్గా దెబ్బతింటుంది. అదేంటంటే మనకి ఇక్కడ గుజరాత్ నుంచి లేకపోతే మనకి ఈ మహారాష్ట్ర ముంబై సైడ్ నుంచి షిప్స్ వెళ్ళి చాబహార్ దగ్గరికి వెళ్ళి, చాబహార్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకి వెళ్తుంది, సెంట్రల్ ఏషియా రూట్ ఉంది. సో మనకి అటువైపు నుంచి మనకి ఆయిల్ సప్లై వస్తుంది, అంటే ఆయిల్ అన్నా లేకపోతే ట్రేడ్ గుడ్స్ అన్న వస్తాయి. ఎప్పుడైనా అది డ్యామేజ్ అయితే మనకి ఇంకోటి స్టాండర్డ్ రూట్ ఒకటి ఉంది. ఇప్పుడు దీనికి మనం బైపాస్ చేయడానికి ఐమెక్ కారిడోర్ అనేది కూడా మనం తయారు చేసుకుంటున్నాం, విచ్ ఇస్ ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడోర్. ఆ రూట్ ఏంటి, మనకి ఇండియా నుంచి మనం యుఏఈకి వెళ్ళి, యుఏఈ నుంచి సౌదీ నుంచి ఇజ్రాయెల్ నుంచి మెడిటరేనియన్ సీ నుంచి మనకి మొత్తం యూరోప్ వస్తుంది, దాని మీదుగా వెళ్తే రష్యా కూడా వస్తుంది. సో ఐమెక్ కారిడోర్ కూడా మనకు ఉంది. ఒక స్టాండర్డ్ రూట్ అనేది, స్టాండర్డ్ రూట్ అంటే సూయజ్ కెనాల్ మీద ఆ రూట్ ఉంది. ఈ 2 రూట్స్ కాకుండా కానీ ఇదేంటి ఇట్స్ క్లోజెస్ట్ దగ్గర, అన్నిటికంటే దగ్గర. అండ్ చైనాని కౌంటరాక్ట్ చేయడానికి, ఇంకోటి బలూచిస్తాన్ మీద ఇంటెలిజెన్స్ కోసము అండ్ ఈజీ ట్రేడ్ కోసం మనం ఇది వాడుకుంటున్నాం. సో మోస్ట్ లైక్లీ అటాక్ అవ్వదు, అటాక్ అయినా కూడా వేరే రూట్స్ ఉన్నాయి, కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి. కరెక్ట్. ఇంకోటి అండి ఆదిత్య గారు, ఇప్పుడు ఈ ఇరాను సైబర్ స్పేస్ లేక్ కూడా యుద్ధం మొదలుపెట్టింది, సైబర్ స్పేస్ లేక్ కూడా ఎంటర్ అయింది యుద్ధంలో. సో అది ఒక ఇజ్రాయెల్తో పరిమితం కాలే, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల మీదకి కూడా దాన్ని పంపుతోంది, దీన్ని డ్రోన్లను ఇట్లాంటి అటాక్ చేస్తుంది. ఇక్కడ కలవరపెట్టే అంశం ఏంటంటే, ముఖ్యంగా మన భారతదేశం నుంచి ఈ గల్ఫ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 80 లక్షల మంది అక్కడ వివిధ వలస వెళ్ళారు. సో ఇట్లాంటి సైబర్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆ 80 లక్షల మంది భారతీయుల భద్రత ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దానికి భారత ప్రభుత్వం ఏమైనా ముందస్తు ప్రణాళికలు చేస్తుందా వాళ్ళ భవిష్యత్తు కోసం, భద్రత కోసం అనేది, అది కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. ఎట్లా దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటారు వాళ్ళ భారతీయుల రక్షణ కోసం అక్కడున్న? ఇక్కడ మీరు చెప్పిన క్వశ్చన్ 2 భాగాలు ఉన్నాయి దీంట్లో, ఒకటి డ్రోన్ వార్ఫేర్, ఒకటి ఇంకోటి సైబర్ వార్ఫేర్. సో మనం వార్ అనేది తీసుకుంటే, వార్ అనేది ఎప్పుడు మిలిటరీనే కాదు, గన్స్ కత్తులు కటార్లు కాదు. వార్ అనేది మనకి ట్రేడ్ వార్స్ ఉంటాయి, ట్రేడ్ వార్స్ అంటే శాంక్షన్స్ ఏమైనా పెడతారు, టారిఫ్ వార్స్ అవన్నీ ఉంటాయి, అంటే ఫైనాన్షియల్ ఎకానమిక్ వార్ ఉంటుంది, టెక్నాలజీ వార్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు చెప్పే సైబర్ వార్ఫేర్ వస్తుంది, అవన్నీ వస్తాయి. దాంతోపాటు మీకు మిలిటరీ వార్ఫేర్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే సైబర్ వార్ఫేర్లో నిజం చెప్పాలంటే దానివల్ల పాపులేషన్కి ఎటువంటి సమస్యలు రావచ్చంటే, ఇన్ఫాక్ట్ ఇంతకు ముందరే జరిగాయి ప్రాపర్ సైబర్ అటాక్స్. అంటే ఎట్లాంటివి అంటే ఆయిల్ ఫెసిలిటీస్లో, డీసాలినేషన్ ప్లాంట్స్. ఇన్ఫాక్ట్ కొంతమంది అంటారు ఇండియాలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మొత్తం ఒక రౌండ్ కొలాప్స్ అయింది మనది కొన్ని సంవత్సరాల క్రితం, UPA 2 ఎరా. అప్పుడు మొత్తం ఇండియా 2-3 డేస్ ఎలక్ట్రిసిటీ సప్లై లేదు. అది కొంతమంది అంటే సైబర్ అటాక్ అని అంటారు, కానీ సరే దానికి వేరే వేరే నరేటివ్స్ ఉంటాయి. కానీ ఒకటి కన్ఫర్మ్డ్ ఏంటంటే, మనకి ఇరాన్లో ఉన్న ఫెసిలిటీస్ లేకపోతే వేరే మిడిల్ ఈస్టర్న్ ఫెసిలిటీస్ కూడా అప్పట్లో స్టక్స్ నెట్ అని ఒక అటాక్ ఉండేది, ఒక సైబర్ అటాక్ ఉండేది. స్టక్స్ నెట్ అనేది ఏం చేస్తుందంటే, అది ఆయిల్ ఫెసిలిటీస్లో వాళ్ళ సెంట్రల్ ఆ కమాండ్స్ స్ట్రక్చర్ ఏముంటుందో, దాంట్లో మెయిన్ సెంటర్స్ ఏముంటాయో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసేసరికి ఆ ప్లాంట్ అంతా ఎరాటిక్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ ఆయిల్లో ఏంటంటే అమెరికన్ ఆయిల్ లాగా కాదు, అక్కడ ఏంటంటే దాంట్లో హై మనకి సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. సల్ఫర్ కంటెంట్ అర్థం ఏంటంటే, కొంచెం ఇటువంటి తేడాలు వచ్చినా హైడ్రోజన్ సల్ఫైడ్ గాలిలోకి రిలీజ్ అయితే మాత్రం అది విత్ ఇన్ 1 minute యూ గో అన్కాన్షియస్, విత్ ఇన్ 3 minutes యు ఆర్ డెడ్. రైట్. సో ఇట్లాంటి థ్రెట్స్ అనేవి వస్తాయి. సో మనకి సైబర్ అటాక్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు హందాలా అని ఇరాన్లో IRGC వాళ్ళ గ్రూపే ఆల్రెడీ ఒక సైబర్ అటాక్ చేస్తూనే ఉన్నారు. మొన్న పబ్లిసైజ్ అయింది ఏదంటే, మనకి FBI డైరెక్టర్ ఆఫ్ US కాష్ పటేల్, ఆయన పర్సనల్ ఈమెయిల్ అకౌంట్స్, అది కూడా ఇజ్రాయెల్ బేస్డ్ ఏదో సర్వర్ మీద దేని మీద ఉన్నారు, అది హ్యాక్ అయింది, చాలా బయటకు వచ్చాయి. వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటి, ఆయన సిగరెట్ కాలుస్తున్నట్టు, ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు, టైం పాస్ చేస్తుంది, చాలా మంది అన్నారు. అంత పెద్ద FBI డైరెక్టర్ది చేసినా కూడా ఆయనకి ఎప్స్టైన్ ఫైల్స్ అనేది దొరకలేదు, బాగా చిల్ అవుతున్నాడు కదా. చిల్ అవుతున్నటువంటి కంటెంట్ ఇరాన్ రిలీజ్ చేసింది. అదేంటంటే ఒక హెచ్చరిక. దట్ ముందు ఇప్పుడు FBI డైరెక్టర్, ఇప్పుడు మనకు కూడా తెలిసిందే ప్రొఫెషనల్ మెయిల్స్ జరుగుతాయి, కొన్ని ఏం చేస్తాం ప్రొఫెషనల్ మెయిల్స్ లో పెట్టాము, కొన్ని పర్సనల్ కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి. ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటి, జీమెయిల్ హ్యాక్ అయిందంటే అర్థం ఏంటి, చాలా మటుకు గూగుల్ ద్వారా మీ లొకేషన్ సర్వీసెస్ కూడా తెలిసిపోతుంది, ఎక్కడ తిరుగుతున్నారు, యాక్టివిటీ ఏంటి. ఆయన అన్ఫార్చునేట్ కాష్ పటేల్వి కొన్ని ప్రాబ్లమాటిక్ సైట్స్ చూస్తున్న ఆ క్రెడెన్షియల్స్ కూడా బయటకు వచ్చాయి, ఇట్లాంటి సైట్స్ కూడా చూస్తున్నాడు అతను ఎవరికి తెలియకుండా అని చెప్పి అవన్నీ కూడా బయట పెట్టారు. ఇవన్నీ ఏంటంటే సైలెంట్ వార్నింగ్స్. దట్ కాష్ పటేల్ కొట్టగలిగితే ట్రంప్ ఎంతసేపు
చేసి ఉండొచ్చు కూడా. చేసి ఉండొచ్చు. సో ఇవి జరుగుతూనే ఉంటాయి. సో సైబర్ అటాక్ మనకి రెండు వైపులు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ సైబర్ ఎస్పియోనాజ్ అనేది జరుగుతుంది. ఎస్పియోనాజ్ ఎందుకు చేస్తారు? ఎవరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఈ వార్ మొదలవ్వక ముందరే మనకి ఇజ్రాయెల్ చేసింది ఏంటంటే టాప్ టైర్ లీడర్స్ తయారు చేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి ఈ సైబర్ ద్వారానే ఎవరెక్కడ ఉన్నారు, వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని కొన్ని లోకల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాడుకొని ఎక్కడున్నారో కనిపెట్టి టార్గెటెడ్ అసాసినేషన్స్ చేశారు. ఆ టాప్ లెవెల్ మొత్తం చంపేసిన తర్వాత దెన్ దే వెంట్ ఇంటూ వార్ మోడ్. ఇది ఎనీవే బోత్ సైడ్స్ జరుగుతుంది. సో దీనివల్ల నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాంట్స్, ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట అక్కడ లైఫ్స్కి థ్రెట్స్ ఉంటాయి. సో మోస్ట్ లైక్లీ అక్కడ ఏం చేస్తారంటే అక్కడ బేర్ మినిమల్ పీపుల్ని పెట్టి మిగతా వాళ్ళని సిటీస్కి వెళ్ళిపోండి అంటారు. ఇంకోటి ఇరాన్ డ్రోన్ వార్ఫేర్ చేసిన చాలా క్లారిటీగా ఉంది. ఇరాన్ ఏమంటున్నది, మిలిటరీ బేసెస్నే కొడతాము, లేకపోతే మీరు మా డీసాలినేషన్ ప్లాంట్ కొడితే మీరు కొడతాం. సో ఇరాన్ డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారు కాబట్టి కువైట్ లోను, బహ్రెయిన్ ఆల్రెడీ అటాక్ చేశారు. మేజర్ గా ఏమి అది డిజేబుల్ అవ్వాల, కానీ కొంచెం ఇంపాక్ట్ అనేది అయ్యింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద జరిగింది, కానీ మళ్ళీ అక్కడ గమనించండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ జరిగినా కూడా లాస్ ఆఫ్ లైఫ్ లాగా ఎక్కువ రాలే. చాలా స్ట్రాటజికల్ గా చూసే కొడుతున్నారు అన్లెస్ యు ఎస్కలేట్. ఇన్ఫాక్ట్ యుఎస్ ఇజ్రాయెల్ నుంచి సివిలియన్ క్యాజువాలిటీస్ జరుగుతున్నాయి ఇరాన్ వైపు. ఇరాన్ నుంచి కొన్ని జరిగాయి. ట్రంపే ఒప్పుకున్నాడు కదా 15 మెంబర్స్ చనిపోయారు మా సైనికులని. కరెక్ట్. సో ఇప్పుడు చిన్నగా మొదలవుతున్నాయి, చిన్నగా క్యాజువాలిటీస్ అనేవి మొదలవుతున్నాయి. కానీ మన క్రౌడ్కి ఏంటంటే నిజం చెప్పాలంటే గ్రౌండ్ ఫోర్సెస్ అనేది ఇరాన్ మోస్ట్ లైక్లీ వెళ్ళదు. ఇరాన్ లో ఉండే భారతవాసులకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది ఆల్రెడీ మనం చాలా మటుకు తీసుకొచ్చేసాం. మెజారిటీ రమ్మన్నాము, మిషన్స్ తో బయటికి లాగుతున్నాం. మళ్ళీ రెస్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియన్, మిడిల్ ఈస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాంట్లో ఇట్లాంటి అవసరం ఉండకపోవచ్చు. కానీ బాగా ఎస్కలేట్ అయితే అప్పుడు ఇమ్మీడియట్ గా ఎవాక్యుయేట్ చేయాల్సిన కంట్రీస్ కొన్ని ఉంటాయి, యూఏ ఇవన్నీ ఉంటాయి. కానీ యూఏ కూడా మీరు గమనించండి, దుబాయ్, అబుదాబి అటాక్ అవుతుంది, కానీ షార్జా అటాక్ అవ్వట్ల, అజ్మాన్ అటాక్ అవ్వట్ల, ఫుజైరా, రాసల్ ఖైమా అటాక్ అవ్వట్ల. అక్కడ కూడా వెరీ క్లియర్, అమెరికన్ ప్రెసెన్స్ ఉన్న చోట అటాక్ చేస్తాం. సో ఇవాళ కూడా ఇరాన్ నుంచి మోస్ట్ నంబర్ ఆఫ్ డ్రోన్స్ అండ్ మిసైల్ అటాక్స్ మోర్ దెన్ 1500 అది యూఏ మీద జరిగింది, ఇజ్రాయెల్ మీద జరగల. ఇజ్రాయెల్ మీద 400 జరిగితే యూఏ మీద 1500 జరిగింది. అన్ని కూడా దుబాయ్, అబుదాబియే. మెజారిటీ 95% ఇంటర్సెప్ట్ అయిపోయాయి. సో మోస్ట్ లైక్లీ అక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు క్రౌడ్, దుబాయ్, అబుదాబి హాట్ బెడ్స్ నుంచి కొంచెం వెళ్ళిపోతారు, షార్జాకి వెళ్తారు, అజ్మాన్కి వెళ్తారు, దుబాయ్లోని కొంచెం సేఫర్ ఏరియాస్కి వెళ్తారు. ఇంకా ఉధృతమైన పరిస్థితి వస్తే వాళ్ళని గెటింగ్ దమ్ అవుట్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్. ఒమాన్కి ల్యాండ్ రూట్ ఉంది, ఒమాన్లో ఇట్స్ బై అండ్ లార్జ్ సేఫ్. ఒమాన్ నుంచి వీ కెన్ ఇవాక్యుయేట్ దమ్. అంటే మన దేశం నుంచి దీనికి సంబంధించిన ఏదైనా ఒకటి జరుగుతుందా అనేది ఒకటి చాలా మటుకు గల్ఫ్ ఏరియాస్ చాలా మటుకు ఎవరు బిజినెస్ వాళ్ళు నడుపుకుంటున్నారండి. అక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నా ఎవరు పానిక్ గా భయపడి వచ్చేట్లా. ఇరాన్ నుంచి వచ్చారు కానీ దుబాయ్ లో బిజినెస్ యాజ్ యూజువల్ జరుగుతుంది, ఒమాన్ లో జరుగుతుంది, సౌదీలో జరుగుతుంది. అక్కడ ఇంజనీరింగ్ అందరు చేస్తూనే ఉన్నారు, ఫైనాన్స్ చేస్తూనే ఉన్నారు. ట్రేడ్ వరకు కొంచెం కొంచెం దెబ్బతిని ఉంది, కానీ మిగతా ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. సో ప్రస్తుతానికి అదేమి మనం రెడ్ అలర్ట్ మోడ్ లో లేదు. అవును, బట్ వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఎప్పుడైనా అవసరం వస్తే విల్ డూ ఇట్. ఇప్పుడు ఇంకో నష్టం జరుగుతుందండి మనకు, ముఖ్యంగా ప్రపంచానికంతా. ఈ యుద్ధం కారణంగా $70, $60, $80 US డాలర్లు ఉన్న బ్యారెల్ చమురు ధర ఇవాళ $110, $120 చేరుకుంటుంది. దీనివల్ల మొత్తము ఎకానమీ అంతా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది యాక్చువల్గా. అంటే ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం, ఆయిల్ కంపెనీలు కూడా ఎక్కువ కాలం ఈ నష్టాన్ని భరించే పరిస్థితి లేవు. అల్టిమేట్గా దాన్ని జనం మీదకి వేయాల్సిందే. సో ఆ జనం మీద పడకూడదని మొన్ననే మన కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, ఎక్సైజ్ పన్ను అవి ఇవి విత్డ్రా చేసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్నాయి రేట్లు. సో ఈ యుద్ధం ఇది ఇంకా తీవ్రమైతే, ఈ చమురు ధరలు ఇంకా పెరిగిపోతే భారత్ లాంటి దేశాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతోంది? సో మీరు అన్నట్టు కరెక్టే, బ్యారెల్ రేట్ పెరుగుతుంది. బిఫోర్ వార్ అరౌండ్ 80 అట్లా ఉంటే ఇప్పుడు 110, 120 దాకా వెళ్ళిపోతున్నది. సో ఈ ధరలు అనేది న్యాచురల్ గా స్టేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అవటం వల్ల బై అండ్ లార్జ్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం కీ అబ్జర్వేషన్ ఏం చేయాలంటే, ఒక 2 రోజుల క్రితమే ఒకే రోజు ఒకేసారి మనకి యుఎస్ ప్రెసిడెంట్, యూకే ప్రెసిడెంట్, ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ ముగ్గురు ఒకేసారి స్టేట్మెంట్స్ ఇచ్చారు. బై అండ్ లార్జ్ సిమిలర్ స్టేట్మెంట్స్. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియాని యూకే అన్నారంటే యుద్ధం అనేది కాదు, కానీ దాని ఇంపాక్ట్ మనకు, ఇన్ఫాక్ట్ మీ ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ అదే, యుద్ధం అనేది కాకపోయినా ఇంపాక్ట్ మనకు కలుగుతుంది. సో యూకే అండ్ ఆస్ట్రేలియా వాళ్ళకున్న హెడ్స్ అదే చెప్పారు, దట్ మన మీద ఇంపాక్ట్ అనేది జరుగుతున్నది. మీకు ఆయిల్ లేకపోతే గ్యాస్ ఇవన్నీ ఇబ్బంది కలగకుండా మేము ఏం చేస్తామంటే, మేము టాక్సెస్ అని, ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్సైజ్ తగ్గించినట్టు టాక్సెస్ తగ్గిస్తాము, మీకు ఇబ్బంది ఉండదు. కానీ ముందు వచ్చే వారాల్లో మీరు చిన్నగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడటం మొదలు పెట్టండి అని చెప్పి ఒకటి అన్నారు. ప్రస్తుతానికి పర్వాలా, మీరేం భయపడకండి, హోర్డింగ్ చేసుకోకండి. ఇన్ఫాక్ట్ మనకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది, ఇష్యూస్ అవుతాయేమో అని చెప్పి అందరూ హోర్డింగ్ చేసేట, అబ్బో ఇంత పెద్ద పెద్ద టంకీలు పట్టుకొని పెట్రోల్ బంకీలు నింపుకుంటున్నారు. ఇంటికి ఎట్లా తీసుకెళ్తారు తెలియదు, ఇంత పెద్ద పెద్ద టంకీలు. రైట్. సో అది వేరే దేశాలు కూడా జరుగుతూ వాళ్ళు అక్కడ అంటున్నారు, మీరు అవన్నీ చేయకండి, మామూలుగా వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు, మామూలుగా ఉండండి, మామూలుగా ఎంజాయ్ చేయండి. కానీ కొన్ని వారాల్లో మీరు
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి మారండి అనే మాట అయితే వచ్చింది, విచ్ మీన్స్ వాళ్ళు అక్కడ ఏం ఇండికేట్ చేస్తున్నారు, వార్ ఇంకొంచెం సాగుతుంది, ఆయిల్ ఇష్యూ అవుతుంది, అయినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, అందుకని రెడీగా ఉండండి అన్నారు. మనకు కూడా సిమిలర్ సిచ్యువేషన్సే రావచ్చు. దానివల్ల ఫస్ట్ మనం హోర్డింగ్ చేయక్కర్లేదు, కానీ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ అది చేయాలి. దీనివల్ల ధరలు పెరగడం అనేది ఎనివే జరుగుతుంది. ఇప్పుడు అంతెందుకు మీరు కఫేస్కి వెళ్ళండి, ఇక్కడ రకరకాల కఫేస్ హోటల్స్ ఉన్నాయి, మొత్తం పెంచేశారండి. గ్యాస్ చార్జెస్ అని యాడ్ చేస్తున్నారు, మళ్ళీ దానిపైన 15 రూపీస్ 20 రూపీస్ అట్లా యాడ్ చేస్తున్నారు. అవి ఎనివే పెరిగాయి. ఇంకోటి మన ఆగ్రో ప్రొడ్యూస్ ఉంటాయి. ఆగ్రో ప్రొడ్యూస్ సరే కల్టివేషన్ నిజం చెప్పాలంటే ఫర్టిలైజర్ డిపెండెంట్ ఉన్న కల్టివేషన్, ఫర్టిలైజర్స్ కూడా కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే చాలా మటుకు మనకి స్టేట్ ఆఫ్ హార్మోన్స్ మీదనే వస్తున్నాయి. అవును. సో అవి కూడా కొంచెం ధరలు పెరుగుతాయి. అది పెరిగిన తర్వాత కూడా ఏమవుతుంది, లాజిస్టికల్ ఫామ్ నుంచి నేను మన ప్లేట్ దాకా రావాలంటే రకరకాల లాజిస్టికల్ చైన్స్ ఉంటాయి. ట్రక్స్ లో వస్తుంది, కార్స్ వస్తుంది, ట్రైన్స్ లో వస్తుంది, అవన్నీ కూడా పెరుగుతాయి. సో ఓవరాల్ ధరలు పెరిగే అవకాశాలు అనేది ఉంటాయి. సో దీనికి ఎండ్ ఆఫ్ ద డే ఇవి ప్రిపేర్డ్ గా మనం ఉండాలి. సో మనకు కూడా అంటుంటారు దట్ వీ హ్యావ్ ఇనఫ్ రిజర్వ్స్, మనకి రిఫైన్డ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. బట్ యా విల్ సీ ఇవన్నీ పెరుగుతాయి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి వాడిని. ఇంకోటి అండి, యుద్ధం మొదలైన తర్వాత ముఖ్యంగా మన భారత్ విదేశీ పెట్టుబడులు FIIs ఉన్నాయి కదా, వీటిని ఉపసంహరించడం అనేది చాలామంది చేయడం మొదలుపెట్టారు. రూపాయి వాల్యూ పెరిగిపోవడము, ఇవన్నీ ఈ కారణంగా పెట్టుబడులను ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చింది చాలామంది విదేశీ పెట్టుబడులను. ఈ దాంట్లో మార్కెట్ చాలాసార్లు క్రాష్ అవ్వబోయి కొంచెం కొంచెం నిలదొక్కుంటుంది. ఇట్లాంటి టైంలో భారత్ ఇన్వెస్టర్లు ఎలాంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అంటారు? అంటే మీది ఇన్వెస్ట్మెంట్స్ తీసేయడం అనేది ఎక్కువ మీరు షేర్ మార్కెట్లో చూడొచ్చు, కానీ అదేంటంటే ఒక రెగ్యులర్ ట్రెండ్. అది ట్రెండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఇప్పుడు వార్ జరగడం వల్ల యుఎస్ డిఫెన్స్ బాగా పెరుగుతుంది, లేకపోతే ఆయిల్ రేట్ బాగా పెరుగుతుంది. సో ఏం చేస్తారు, ఇండియాలో అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మనం ఏది చేస్తున్నాం, ఇప్పుడు మనకు వార్ వచ్చిన వెంటనే చాలా మంది రకరకాల ఇండస్ట్రీ తీసేసి ఇమీడియట్ గా వార్ కంపెనీస్ లోను, స్టీల్ కంపెనీస్ లోను, వీటి ఎనివే పెట్టేశారు. రైట్. సో వాళ్ళు ఇంటర్నేషనల్ గా చేస్తున్నారు. సో ఇండియా నుంచి తీసి ఇంకో చోట పెట్టుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు రేపు కొంచెం మళ్ళీ స్ట్రెంత్ అయినప్పుడు మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఇండియాలో పెడతారు. దీనివల్ల ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రెండోది నిజం చెప్పాలంటే వార్ వల్ల ఇండియాకి ఇంకా అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమని డిక్లేర్ అయింది, ఇప్పుడు మీరు చూస్తే ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది మొన్న మళ్ళా దట్ వెస్ట్ ఏషియాలో ఉండేటటువంటి ఈ అమెరికన్ కంపెనీస్ ని టార్గెట్ చేయబోతున్నాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్. ఇన్ఫాక్ట్ ఆ స్టేట్మెంట్ లేదు కానీ అమెజాన్ ఆల్రెడీ అటాక్ చేశారు. ఇన్ఫాక్ట్ బహ్రెయిన్ లో కూడా కొట్టారు. అవును. రైట్. సో ఇప్పుడు వాళ్ళందరికీ న్యాచురల్ గా ఏమవుతుంది, ఇప్పుడు ఆ రీజన్ లో సేఫ్ ఏరియా ఏంటి, యాపిల్ ని కూడా యాడ్ చేశారు. కరెక్ట్. అవును. సో ఆ రీజన్ లో ఇప్పుడు ఈ రీజన్ వెస్ట్ ఏషియా నుంచి ఏషియా రీజన్ లో మరి సేఫ్టీ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి? చైనా మీకు రెస్ట్రిక్టివ్ పాలసీస్ ఉంటాయి, మిమ్మల్ని పెట్టనివ్వరు అని. సో వాట్ ఆప్షన్స్ డూ యూ హ్యావ్? ఆప్షన్ ఇస్ ఇండియా. సో దట్ ఈస్ వేర్ మీరు ఏం చేయొచ్చు అంటే రకరకాల ఇక్కడే మన మినిస్టర్స్ అయినా మన చీఫ్ మినిస్టర్స్ అయినా వీళ్ళందరూ డావోస్ సమ్మిట్లు ఇవన్నీ వెళ్ళినప్పుడు ఇదే పిచ్చింగ్ పాయింట్ అవుతుంది. చైనా +1 పాలసీస్ అంటున్నాం. మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు చైనా +1 లో ఆ +1 మీరు ప్లీజ్ లుక్ అట్ హైదరాబాద్ అన్నారు. వచ్చి ఇన్వెస్ట్ చేయండి, వీఆర్ సేఫ్ ఇక్కడ అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఇన్వెస్టర్స్ కి ఇండియా మే సీమ్ యాజ్ అ మచ్ మోర్ బెటర్ ఆప్షన్. కానీ మనం ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే వార్ ఒక కాంపనెంట్ అయితే ఇంకో కాంపనెంట్ ఉంది, AI అనే కాంపనెంట్ ఉంది. మనకి నిజం చెప్పాలంటే దెబ్బ తగిలేదు AI వల్ల. అవును. సో AI వల్ల ఏమవుతుందంటే మనకి ఐటీ జాబ్స్ కూడా దాదాపుగా I'll say about 70 to 80 lakh IT ప్రొఫెషనల్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ హ్యూజ్. అంటే భారత్ పాపులేషన్ లో 1% కూడా కాదు, కానీ అవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ కనబడుతున్నాయి. సో AI చేసేది AI చేస్తున్నది. కానీ రెండో వైపు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కానీ వీటన్నిటికీ అంటే వార్ అయిపోయేసరికి ఒక ఆర్డర్ అనేది తయారవుతుంది, ఒక న్యూ డైనమిక్స్ తయారైతాయి. ఆ డైనమిక్స్ లో ఇండియా డెఫినెట్ గా దాంట్లో రైజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ యుద్ధం వల్ల ఇంకోటి తెలిసి వచ్చింది ఏమంటే అమెరికా అనేది ఒక సూపర్ పవర్ కంట్రీ, ఇరాన్ అనేది ఇన్ని రోజులు ఒక చిన్న దేశంగా భావిస్తున్నారు. కానీ వాళ్ళు ఆ చిన్న చిన్న డ్రోన్లను వాడే అంత సూపర్ పవర్ ఉన్న అమెరికాను నిలువరించే పరిస్థితికి వెళ్ళారు. సో దీన్ని బట్టి భవిష్యత్తులో ఏమంటారు, మనం దేశ రక్షణ కోసం కొనే ఆయుధాల విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందా? పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల ఆయుధాలను కాకుండా ఇట్లాంటి డ్రోన్ చిన్న తక్కువ ఖర్చుతో అయిపోయే డ్రోన్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనే గుణపాఠాన్ని ఈ యుద్ధం నేర్పిందంటారా మీరు దేశాలకు? ముఖ్యంగా మన దేశానికి మనం కూడా చాలా మన బడ్జెట్లో ఎక్కువ శాతం మనం రక్షణ రంగానికే ఖర్చు పెడుతుంటాం. సో మనం ఐ థింక్ ఈ డెసిషన్ అనేది ఇమ్మీడియట్ మనకి థ్రెట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఇరాన్ కి కూడా ఇప్పుడు ఒకటన్నారు సూపర్ పవర్, యుఎస్ సూపర్ పవర్ ఎప్పటి నుంచి అయింది? అది World War I, World War II తర్వాత నుంచి అయింది. అవును. అది కూడా ఎటువంటి సూపర్ పవర్? ఒక ఎకానమిక్ సూపర్ పవర్ అయ్యి
కొత్త వరల్డ్ ఆర్డర్లో వాళ్ళ ఎకానమికల్గా మొత్తం గ్రిప్లో పెట్టేసేసరికి వాళ్ళు సూపర్ పవర్ అనేది అయ్యారు. ఇప్పుడు ఇరాన్ ముందర ఏంటి, దాన్ని పర్షియా అనేవాళ్ళు. రిలీజన్ తీసేయండి, ఇస్లాం ఏమైనా తీసేయండి, దాని మీద పర్షియా వాజ్ వన్స్ యాజ్ మచ్ సూపర్ పవర్ as భారత్ ఎటువంటి సూపర్ పవర్ 25% జీడిపి ఎట్లా కంట్రోల్ చేస్తుందో దానికి గేట్ వే వాజ్ పర్షియా. సో పర్షియా నుంచి చాలా మటుకు జరిగేది. సో అదొక సివిలైజేషనల్ గా భారత్ ఇస్ డెఫినెట్లీ హ్యూజ్ సివిలైజేషన్ సూపర్ పవర్ ఇంతకు ముందర. ఇప్పుడు ఎకానమికల్ గా వీఆర్ నాట్ దట్ గుడ్, కానీ ఇప్పుడు చైనా కూడా ఒక సివిలైజేషన్ సూపర్ పవర్, భారత్ కూడా సూపర్ పవరే, అట్లాగే పర్షియా కూడా ఒక సూపర్ పవర్. సో పర్షియన్స్ అందుకని మీరు యాటిట్యూడ్ చూడండి, వాళ్ళకి శాంక్షన్స్ ఉన్నా కూడా 70s నుంచి శాంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి డ్రోన్స్ ఏంటి, వాళ్ళకి మిజైల్స్ ఏంటి, వాళ్ళకి 2000 కిలోమీటర్స్ వచ్చే బుషైర్ మిజైల్స్ అవి 4000 కిలోమీటర్స్ దాకా రేంజ్ ఉందని తెలిసింది డియోగో గార్సిన్ అటాక్ చేశారు. దానిపైన వాళ్ళకి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, సైబర్ వార్ఫేర్ కేపబిలిటీస్ ఎట్లా ఉన్నాయి. సో అంత శాంక్షన్స్ ఉన్న కంట్రీ ఇవన్నీ జరగాలంటే ఎందుకంటే సివిలైజేషనల్ గా వాళ్ళు ఆల్రెడీ హార్డ్ కోడెడ్ ఉన్నారు, చేయగలిగే కేపబిలిటీ మనకు ఉంది అని, రైట్. సో దానివల్ల అందుకని ఇరాన్ ని ఇట్ ఇస్ నిజం చెప్పాలంటే తేలిక తీసి బారేలేదు. భారత్తో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇరాన్తో కూడా దాదాపుగా బై అండ్ లార్జ్ కొంచెం జాగ్రత్తగా ఎవరైనా డీల్ చేసి ఉండాలి. అట్లా బీట్ ఇజ్రాయెల్ ఆర్ యుఎస్, అది వాళ్ళ ముందరే తెలుసు కాబట్టి ఫస్ట్ ఏం చేశారు, ఫస్ట్ హౌతీస్ని కొట్టారు, హెజ్బొల్లాని కొట్టారు, హమాస్ని కొట్టారు, పై లీడర్స్ అసాసినేట్ చేశారు, తర్వాత యుద్ధానికి వెళ్ళారు. ఇరాక్ అప్పుడు అట్లా చేయలేదు కదా, డైరెక్ట్ వెళ్ళారు, సద్దాం హుస్సేన్ డైరెక్ట్ అటాక్ చేశారు, అది ఇక్కడ జరగలేదు, రైట్. సో ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వార్ఫేర్కి వెళ్ళినప్పుడు ఇరాన్ అనేది లోన్ ప్లేయర్ కాదు. ఇరాన్ కి రష్యా ఉంది, చైనా ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు బూర్జ్ ఖలీఫా కూడా ఒక డ్రోన్ అటాక్ జరిగింది అంటారు, అది 5 ఫ్లోర్స్ జరిగింది, స్పెసిఫికల్ గా ఒకే ఫ్లోర్కి వెళ్ళి కొట్టింది. ఎందుకు కొట్టిందంటే ఆ స్పెసిఫిక్ ఫ్లోర్ లో అమెరికన్ వాళ్ళు ఉన్నారట, మిలిటరీ వాళ్ళు, రైట్. అండ్ ఇప్పటిదాకా సివిలియన్ క్యాజువాలిటీస్ ఎక్కడ జరగలేదు, మా అయితే ఇంటర్సెప్షన్స్ లో పడి ఏమైనా జరగటమే కానీ. సో ఆ ఇంటెలిజెన్స్ ఎవరు ఇస్తున్నారు, చైనా ఇస్తున్నది. డ్రోన్ టెక్నాలజీ ఎవరు ఇస్తున్నారు, ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ బై రష్యా. సో ఇప్పుడు భారత్ కి ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చేస్తున్నాం, ఇన్ఫాక్ట్ వీ హావ్ నౌ ఇంక్రీజ్డ్ ఇట్. కానీ క్వశ్చన్ ఏంటంటే మన వాట్ ఈస్ ద పాయింట్, ఎందుకంటే మనకి ఇప్పుడు చైనా మెయిన్లాండ్ మన డ్రోన్ రేంజ్ కంటే బాగా దూరంగా ఉంటుంది, ఎందుకంటే మనకి టిబెట్ ఏరియా అంతా అంత చెడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. మెజారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు మెయిన్లాండ్ చైనా దగ్గర ఉంది. పాకిస్తాన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏముందో కూడా తెలియదు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బిల్డింగ్, దాంట్లో 10 మంది టెర్రరిస్టులు ఉంటారు, రైట్. సో డ్రోన్స్ పెట్టినా కూడా పాకిస్తాన్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది. మనకి ఈ జామ్నగర్ అయినా లేకపోతే ముంబై అయినా దే విల్ ప్రిఫర్ డ్రోన్స్. ఇన్ఫాక్ట్ దే డిడ్ దట్. వాళ్ళు భక్తియార్ డ్రోన్స్ అంతా టర్కీ నుంచి తీసుకొని ఆపరేషన్ సింధూర్ అప్పుడు బాగా మన వైపు టార్గెట్ చేశారు. మన న్యూస్ చూస్తే మనం ఎక్కువ డ్రోన్స్ పంపించడం అనేది లేదు, మనం ఎక్కువ ఇంటర్సెప్షన్స్, మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసాం. సో పాకిస్తాన్ కి బై అండ్ లార్జ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ సరిపోతుంది. దానిపైన ఇన్ఫాక్ట్ మనం చేయకర్లా, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పని చేస్తున్నది, దాని పని చేస్తున్నది, బలూచిస్తాన్ దాని పని చేస్తున్నది. మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ కి వెయిట్ చేసి అవసరం అయితే సింధూర్ 2.0 అని చెప్పి కొట్టడమే. బట్ అది అఫ్ కోర్స్ we will invest in drones, but maybe ఇరాన్ ఇన్వెస్ట్ చేసినంత చేయకపోవచ్చు. మనం ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది, ఈ అమెరికా ఇరాన్ బాగా బిజీగా ఉంటే చైనా అంటే ఈ దక్షిణ ఆసియాలో తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరేమంటారు? చైనా అది ఎప్పుడు చేస్తున్నది, ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఆ పని. కానీ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ పోలరైజేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు భారత్ని చూడండి, భారత్లో కూడా ఒక విధంగా మనం అన్అలైన్డ్ గానే ఉంటున్నాం, బై అండ్ లార్జ్ వేర్ అన్అలైన్డ్. బట్ భారత్ ఇమ్మీడియట్ నేబర్స్ చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంటే మన బంగ్లాదేశ్ షేక్ హసీనా వెళ్ళిపోయిన వెంటనే ఒక టస్ల్ జరిగింది. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం తెలియదంటే యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ తోనే యూనిస్ వచ్చాడనేది కన్ఫర్మ్ అయింది. అక్కడ జెన్జీ రెవల్యూషన్ అన్నారు, మళ్ళీ నెక్స్ట్ జెన్జీ రెవల్యూషన్ ఎక్కడ, నేపాల్లో. ఇంతకు ముందర కేపీ ఓలీ కొంచెం ప్రో చైనా పర్సన్ అంటే జెన్జీ రెవల్యూషన్ తో మళ్ళీ వీళ్ళు బలెన్షా పెట్టారు, పీపుల్ సే యుఎస్ సపోర్ట్ తో వచ్చారంటారు. సో ఇక్కడ ఆల్రెడీ ఈ కంట్రీస్ లోనే ఇంటర్నల్ గా కంట్రీస్ లోపలే మీకు ప్రో యుఎస్, ప్రో చైనా, ప్రో ఇండియన్ కూడా ఉంది స్టాన్స్. కరెక్ట్. షేక్ హసీనా వాజ్ ప్రో ఇండియన్. అట్లాగే శ్రీలంక కూడా మనం రా బేసిస్ మీద కూడా మనం చేస్తాం, అక్కడ కూడా ప్రో చైనా, ప్రో ఇండియా ఇంటర్నల్ గా జరుగుతుంది. దానిపైన ఇప్పుడు కంట్రీస్ లెవెల్లో చూడండి, ఇప్పుడు థాయిలాండ్ మీరు చూస్తే థాయిలాండ్ ఇస్ ప్రో యుఎస్, Cambodia is pro-China, North Korea is pro-China, South Korea is pro-US, మళ్ళీ జపాన్ ఇస్ pro-US, రైట్. సో ఇట్లా ఆల్రెడీ ఇక్కడ స్ప్లిట్ అనేది జరిగిపోయింది, టస్సల్ జరుగుతూనే ఉంటుంది. సో చైనా అక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా ఇట్ ఈస్ అ ప్రాక్సీ యుఎస్ వర్సెస్ చైనా వార్, అదే జరుగుతున్నది, రైట్. కానీ యుఎస్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నది కాన్ఫ్లిక్ట్ మోడ్ లోకి, చైనా అనేది వెనకాల, చైనా స్ట్రాటజీని అది బిహైండ్ ద సీన్స్ ఉంటారు, మొత్తం నడుపుతారు, సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది ఎనీవే నడుస్తున్నది. సో వాళ్ళు ఆధిపత్యం పెంచుకుంటారనే దానికంటే కూడా భారత్కి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు. ద చైనా యుఎస్ బ్యాటిల్లో మనకి చిన్నగా స్లోగా రైజ్ అవ్వాలి, సడన్ గా రైజ్ అయితే మన ఇది ఓఆర్ఎఫ్ వాళ్ళది రైసీనా డైలాగ్ అనే దాంట్లో యుఎస్ ఒక అతను చెప్పారు దట్ వీ విల్ హెల్ప్ ఇండియా రైజ్ గానీ వీ విల్ ఎన్షూర్ వీ వోంట్ డూ మిస్టేక్స్ వి డిడ్ విత్ చైనా. అంటే మిమ్మల్ని గ్రో అవనిస్తాం కానీ ఎప్పుడు మమ్మల్ని కాంపిటీషన్ గా అవ్వనివ్వము అని ఓపెన్ గా చెప్పాడు. కరెక్ట్.
సో ఇది మనకు కూడా తెలుసు. ఉమ్, సో గ్రోత్ కూడా ఎంత స్లోగా గ్రో అయితే అంత బెటర్. పొలిటిక్స్ కూడా అదే చూస్తాం. సడన్ గా గ్రో అయిన వాడిని సడన్ గా పీక్ కింద పడేస్తారు. ఉమ్, చిన్నగా గ్రో అయిన వాడు ఎప్పటికీ ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు, ఎన్నో సంవత్సరాలు ఉంటాడు, 40-50 సంవత్సరాలు. ఉమ్, సో ఇన్ఫాక్ట్ మనకి ఇట్ ఇస్ అ బెటర్ ఆపర్చునిటీ దెన్ చైనా. చైనా ఆల్రెడీ పీక్ లో ఉంది, ఉమ్, యుఎస్ ఢీ కొడుతున్నది, ఉమ్, ఇండియా ఇస్ నాట్ ఎట్ దేర్. ఉమ్. సో మనకి ఇప్పుడు అవకాశం అనేది చిన్నగా వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఆదిత్య గారు, ఈ చర్చలకు ఏదైతే ఉందో ఇరాన్ అమెరికాకు మధ్య పాక్ను చూజ్ చేసుకోవడం అనేది చాలా మందికి అంతుబట్టని విషయం. యాక్చువల్గా రెండు దేశాలకు కొంత మిత్ర దేశంగా ఉన్నది భారత్ యాక్చువల్గా. సో భారత్ లాంటి దేశాన్నో లేకపోతే ఎట్లాంటిది కొంచెం ఈ స్టేచర్ ఉన్న దేశాన్ని చూజ్ చేసుకుని ఉంటే దానికి కొంచెం వచ్చేదేమో క్రెడిబిలిటీ. బట్ దాన్ని పాక్ను చూజ్ చేసుకోవడం అనేది అది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు పాక్ చూజ్ చేసుకున్నారు అనుకుంటున్నారు? అంటే నిజం చెప్పండి, పాక్ ని చూస్ చేసుకోలేదండి. మ్మ్. పాక్ ని తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? బ్రిటన్ వాళ్ళు తయారు చేశారు. ఓకే. మీరు ఇన్ఫాక్ట్ ఇనిషియల్ గా అప్పట్లో ఈ అక్సెషన్ జరుగుతుంటే మ్మ్. ఇది మన హిస్టరీ టెక్స్ట్ బుక్ లో రాదు అన్ఫార్చునేట్ గా. ఉమ్, జనరల్ బ్రౌన్ అని ఒకడు ఉంటాడు. ఉమ్, అతను ఏం చేశారంటే కశ్మీర్ ఇంకా డిసైడ్ అవునప్పుడే ఫస్ట్ గిల్గిత్ బాల్తిస్తాన్ అటువైపు వెళ్ళిపోయి ఉమ్, బై ఫోర్స్ ఆ ట్రైబల్స్ అందరూ ఏమంటారంటే మనం ఆక్యుపై చేసేయాలి, పాకిస్తాన్ లో కలిపేయాలి అంటాడు. ఉమ్, బై ఫోర్స్ ఆఫ్ పార్ట్ ఫస్ట్ వెళ్ళిపోయింది. ఉమ్, ఈవెన్ బిఫోర్ ఇటు శ్రీనగర్ వైపు అటాక్ అయ్యే ముందరే అది జరిగిపోయింది అది. ఉమ్, రైట్. సో అప్పుడు ఇంటెన్షన్ ఏంటి? దట్ భారత్ అనేది, భారత్ అని ఇప్పుడు ఇండియా అన్ను భారత్ అంటాం. భారత్ ఇక్కడ ఎందుకు అనాలంటే సివిలైజేషనల్ స్టేట్ వాజ్ భారత్. ఉమ్, భారత్ అనేది 25-30% ఆఫ్ వరల్డ్ జీడిపి ఉందంటే ఎందుకుంది? ఎందుకుందంటే మనకి మ్యారిటైమ్ రూట్ ద్వారా మనకి గల్ఫ్ రీజన్, ఆఫ్రికాను, లేకపోతే మలేషియాను, కంబోడియా అవన్నీ ఉంటే బై ల్యాండ్ రూట్ సెంట్రల్ ఏషియా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది మనకి. ఉమ్, రష్యా దాకా ఉండేది, ఉమ్, టర్కీ దాకా ఉండేది. ఇన్ఫాక్ట్ మనకి టర్కీలో ఇస్లామిక్ రూల్ వెళ్ళినప్పుడు వాళ్ళు యూరోపియన్స్ అలౌ చేయట్లేదు కాబట్టే వాస్కోడిగామా అయినా లేకపోతే బ్రిటిష్ వాళ్ళైనా అరే మనకి సీ రూట్ కావాలి అని కింద మీద పడి ఈస్ట్ ఇండియా కంపెనీ అందరూ ఎత్తుక్కుంటూ వచ్చారు. అవును. దట్ వాజ్ ద ప్రామినెన్స్ ఆఫ్ నాట్ జస్ట్ భారత్ బట్ దట్ పార్ట్ కశ్మీర్. ఎందుకంటే వాళ్ళు టర్కీ మీదుగా, గల్ఫ్ మీదుగా ఇరాన్, పర్షియా దాటుకొని లేకపోతే సెంట్రల్ ఏషియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాటుకొని ఆ పాకిస్తాన్ రీజన్ మీదగానే దట్ ఈస్ హౌ యూర్ ఎంటరింగ్ ఇండియా. Yes. ఇప్పుడు అదేం చేశారు? కట్ చేసి పారేశారు. ఉమ్, కట్ చేసేసరికి ఇప్పుడు తర్వాత పాకిస్తాన్ ఏమంటుంది? మిమ్మల్ని అలౌ చేయమంటుంది, యూఆర్ నాట్ అలౌడ్ టు ట్రేడ్ అంటుంది. దానివల్ల మన కింద మీద పడి మీ ముందర క్వశ్చన్ చాబహార్ మనకి అందుకనే కావాలి, ఎందుకంటే పాకిస్తాన్ మనల్ని అలౌ చేయట్లా. కరెక్ట్. పాకిస్తాన్ అలౌ చేయట్లేదు అంటే వాళ్ళ తెలివితేటలు కాదు, తెలివితేటలు ఇంకో చోట నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వెస్టర్న్ యూరోపియన్. యా. చైనా కూడా కాదు, ఇక్కడ వెస్టర్న్ యూరోపియన్ తెలివితేటలు ఇవి. ఉమ్, సో అందుకని యూఎస్ ఏం చేస్తుంది? ఆ బ్రిటిష్ పాలసీని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఉమ్, అందుకని ఫస్ట్ నుంచి మీరు చూడండి, ఇండిపెండెన్స్ టైం నుంచే ఉమ్, వాళ్ళకున్న వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ టైం అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. అవును. దాని ముందర పార్టీషన్ అప్పుడు కూడా ఊరికే రెఫరెండమ్, ప్లెబిసైట్ ఇవన్నీ చెప్పి పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. ఉమ్, పాకిస్తాన్ ఈజ్ ఎసెన్షియలీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యుఎస్ఏ. ఉమ్, సో దాని వల్లనే మనకున్న ప్రాబ్లం అది. ఓకే. సో అందుకనే ఆపరేషన్ సింధూర్ కూడా 3 రోజుల్లో మీరు చూడండి, కిరాణా హిల్స్ అటాక్ చేసిన మరుక్షణం యుఎస్ వచ్చి బాబు ఆపండర్ నాయన అన్న. అవును. డిప్లొమాటిక్ అట్లా ఏం అనలేదు అంటున్నాం అదే కానీ అదే స్విచ్ ఇక్కడ వేస్తే బల్బ్ అక్కడ వెలిగింది. కరెక్ట్. ఎందుకంటే కిరాణా హిల్స్ లో యుఎస్ ఫోర్సెస్ ఉన్నారట. అవును. ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమంటారంటే యుఎస్ ఫోర్సెస్ చనిపోయారని కూడా అంటారు దాంట్లో. మేబీ అయిండొచ్చు. కానీ అది రివీల్ చేయకూడదు, ఎందుకంటే అది రివీల్ చేస్తే అప్పుడు నేటో మొత్తం దిగాలి వార్లో. కరెక్ట్, కరెక్ట్. సో దానివల్ల సో ఎసెన్షియలీ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అక్కడ. రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పాకిస్తాన్ సైడ్ అనేది వాళ్ళు తీసుకోవట్లా. పాకిస్తాన్ సృష్టించిందే దానికోసం, అవును. నార్త్ కొరియా, సౌత్ కొరియాని విడదీసిందే దానికోసం. ఉమ్, సో ఇవంతా ఒక గేమ్ ప్లాన్ లాగా, ఒక మాస్టర్ గ్లోబల్ ఆర్డర్ గేమ్ ప్లాన్ లాగా జరుగుతుంది ఇదంతా. ఇంకోటండి, ఈ ఐటీ రంగం ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతున్న దాంట్లో మన భారత్ ఐటీ రంగం ఉంది. సో ఈ సెమీ కండక్టర్ల సప్లై కానీ మన భారత్ నుంచి ఎగుమతులు అయ్యేటివి ఐటీ ఎగుమతుల పైన ఈ యుద్ధ ప్రభావం ఎంత మేరకు ఉంటుందంటారు? మనకి ఐటీ మీద నిజం చెప్పాలంటే ఆల్రెడీ వార్ ముందరే ప్రాబ్లం మొదలైందండి. Hmm. మనకి ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్ లో ఉమ్, ఆంథ్రోపిక్ అనే కంపెనీ వాళ్ళది క్లాడ్ అని ఉంటుంది. ఉమ్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ అయ్యే వాళ్ళు చాట్ జీపీటీ ఉంది. వాళ్ళిద్దరు ఏం చేశారంటే యూఎస్లో సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీస్ అన్ని అవి కూడా మరి ప్యూర్ బిజినెస్ అనడానికి లేదు, వాటికి కూడా చాలా సిఐఏ ఫండింగ్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఇండియాలో కూడా మీరు చూస్తే మనం వాడే సోషల్ నెట్వర్క్స్ అన్ని కూడా కాలిఫోర్నియా బేస్డ్. yes. ఆల్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ బై యూఎస్ గవర్నమెంట్. అది మనం వాడుతున్నాం ఇవాళ, మన డేటా అంతా అక్కడ ఉంది. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తారు, ఆర్ఎండే కాదు మిగతా ఏఐ కంపెనీస్ అని కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ కోడ్ని పర్ఫెక్ట్ చేసేసింది. ఉమ్, అవి ఏమందంటే ఇమేజ్, వీడియోస్, టెక్స్ట్ ఇవి పర్ఫెక్ట్ చేయవాకు, కోడ్ రైటింగ్ పర్ఫెక్ట్ చేయండి అని పర్ఫెక్ట్ చేసేసారు. ఉమ్, కోడ్ రైటింగ్ పర్ఫెక్ట్ చేయడం వల్ల ఏమైంది, మొన్నటిదాకా కోడింగ్ కోసం బాగా ఎక్కువ మనకి సర్వీసెస్, ఈ ఐటీ సర్వీసెస్ జాబ్స్ వచ్చేది. అవును. ఇప్పుడు ఎవరికైనా కోడ్ కావాలంటే క్లాడ్ని అడగండి, లేకపోతే చాట్ జీపీటీ అనండి, ఇట్స్ గివింగ్ ఇంక్రెడిబుల్ కోడ్. ఎస్. సో దానివల్ల మనకున్న కోడర్స్ మనం ఇందాక అనుకున్నట్టు 80-90 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే ఉమ్, చాలా మటుకు ఇర్రెలవెంట్ అయిపోయారు. మా అయితే వాళ్ళు కోడ్ని కొట్టి కోడ్ తీసుకొని స్మాల్ మార్పులు చేసుకొని పెట్టుకోవడమే. అక్కడ ఆల్రెడీ ఇంపాక్ట్ అనేది మొదలైంది. బట్ అది ఎక్కువ కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్డ్ 80-90 lakhs of 150 crores is not even 1%. ఉమ్, సో వీళ్ళకి న్యాచురల్గా వేరే సొల్యూషన్స్ అనేది బయటికి రావాలి. ఇప్పుడు మీరు చూస్తే మనం డిఫెన్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఉమ్, మనకి మొన్న బడ్జెట్లో అన్నారు సెమీ కండక్టర్ మిషన్ మంది పెట్టాలి అన్నారు. అవును.
ఇన్ఫాక్ట్ మనకి చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఎలిమెంట్స్ అంతా మనకి ఇక్కడ ఒడిషా నుంచి ఆంధ్ర మీదుగా మనకి ఇట్ ఇస్ గోయింగ్ డౌన్ టిల్ తమిళనాడు. అది మనం తీయలేదు ఇప్పటిదాకా, ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. మొన్ననే జయశంకర్ గారు యూఎస్కి వెళ్ళి ప్యాక్ సిలికా అనే దాంట్లో మనం సైన్ చేసాం. సో చైనాకి కౌంటర్ యాక్టింగ్ గా ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొదలు పెడదామని చెప్పారు. సో చిన్నగా ఏమవుతుంది, ఐ థింక్ భారత్ కూడా ఒక పుష్ ఏం చేస్తుందంటే ఐటీ సర్వీసెస్ నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్లోకి దిగాలి. సో దానిలోకి ఎనీవే వెళ్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి నడుపుతున్నాయి, కానీ చాలా మంది మీరు ఎవరిని అడగండి, మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న వాళ్ళని అడగండి, స్మాల్ గైస్, నాట్ ఇన్ఫోసిస్, టీసీఎస్, చాలా మంది బిజినెస్ పెడుతుంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కాదు, 1-2 years నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో దానివల్ల ఐ థింక్ ఆర్డర్స్ ఆగిపోయాయి చెప్తున్నారు. కరెక్ట్. సో వార్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ లేదు. ఇన్ఫాక్ట్ నిజం చెప్పంటే వార్ వల్ల ఇంకా హెల్ప్ అవ్వాలి, ఎందుకంటే మనకి డాలర్ మీద రూపీ వీకెన్ అవుతున్న కొద్దీ డాలర్ వాడికి ఇండియాకి ప్రాజెక్ట్స్ ఇవ్వడం తేలికవుతుంది, తక్కువ డాలర్స్ లో పని అయిపోతుంది. కానీ ఐ థింక్ ఏఐ ఇస్ ద బిగ్గర్ థ్రెట్ హియర్ దెన్ వార్ ఫర్ ఐటీ సెగ్మెంట్. ఆదిత్య గారు ఒకటి చెప్పండి, ఫైనల్ గా ఈ యుద్ధం ఎలా ముగియబోతుంది, ఎంత కాలంలో ముగియబోతుంది అనేది మీరేమైనా గెస్ చేయగలరా? అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ లో ఏమనుకున్నారంటే ఒక వరల్డ్ వార్ వెళ్ళిపోతుంది అన్నారు, ఎవరు ప్రెడిక్షన్స్ ఇచ్చారు, ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ ఇచ్చారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే యూరోపియన్ యూనియన్ మెజారిటీ ఏమన్నారు, మాకు వరల్డ్ వార్ వద్దనేసారు. మనకి ఏషియా వైపు కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వరల్డ్ వార్ అన్నట్టు అనేసాం. చాలా మటుకు అందరు రిస్ట్రెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విధంగా ఏమవుతుందంటే న్యాచురల్ గా యుఎస్ కి వార్లోకి దిగింది కాబట్టి ఇప్పుడు వెనకాలకి వెళ్ళిపోతే ఇట్స్ ఆ సూపర్ పవర్ స్టేటస్ డిమినిష్ అయినట్టు, అదొక బాధ. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అక్కడ పంపిస్తే డెఫినెట్ గా చాలా మంది యుఎస్ వాళ్ళు చనిపోతారు అక్కడ, ఎందుకంటే అది ఇరాక్ లాగా ప్లేన్ టెరియన్ కాదు, వియత్నాం లాగా ఫార్మ్ టెరియన్ కాదు, ఇట్ ఇస్ మౌంటైనస్, ఒక ఫోర్ట్ లాంటిది. అది ఫోర్ట్ లో కట్టలేదు, ఫోర్ట్ ఇరాన్ మొత్తం ఫోర్టే అది. సో అక్కడికి వెళ్తే చాలా లాస్ ఆఫ్ లైవ్స్ ఉంటాయి. సో అదొక ఇష్యూ ఉంది. దానిపైన యూరోపియన్ యూనియన్, నేటో వాళ్ళు వీ విల్ నాట్ జాయిన్ ద వార్ అంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఒక విధంగా కొంచెం కన్స్ట్రెయిన్డ్ గానే వార్ అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ డిప్లొమాటిక్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. మోస్ట్ లైక్లీ ఏమవుతుందంటే ద మోస్ట్ లైక్లీ ఎండ్ ఆఫ్ దిస్ ఇస్ ఒక నెగోసియేషన్ అనేది రావాలి, వేర్ యుఎస్ మీద ఇరాన్ ఏమంటుందంటే టోల్ గేట్ మేము పెట్టుకుంటాము, ఎందుకంటే సూయస్ కెనాల్ మీద ఈజిప్ట్ టోల్ డబ్బులు సంపాదిస్తుంది, పనామా కెనాల్ మీద పనామా డబ్బులు సంపాదిస్తుంది, అట్లాగే కెనడాలో ఉన్న స్టేట్స్, యుఎస్ లో ఉన్న స్టేట్స్ మీద కూడా వాళ్ళు టోల్స్ పెట్టుకొని సంపాదిస్తున్నారు. ఇరాన్ ఇప్పటిదాకా చేయలే. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నారు, న్యాచురల్గా మొనటైజేషన్ అనేది చేస్తుంది. సో మోస్ట్ లైక్లీ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ కాలం నడపరు, ఎందుకంటే గ్లోబల్ ప్రెషర్ అనేది పడుతుంది. పడేసరికి ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నది యుఎస్ లో, దాని వల్ల యుఎస్ మీద ఉన్న రియాక్షన్స్ తెలుస్తున్నాయి. ఇంటర్నల్ గా కూడా యుఎస్ లో బాగా అగేన్స్ట్ కి వెళ్తుంది. ఇరాన్ ప్రెసిడెంట్ కూడా 61% అపోజ్ చేస్తున్నారు. మొన్ననే ఇరాన్ ప్రెసిడెంట్ కూడా యుఎస్ ఆడియన్స్ ని డైరెక్ట్ గా ఆయన అడ్రస్ చేశారు. వీఆర్ నెవర్ థ్రెట్, వీఆర్ నాట్ ది అగ్రెసర్స్, మాకు మీతో కాదురా బాబు ప్రాబ్లమ్, మీరే మమ్మల్ని దాడి చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అన్నారు. సో దీనివల్ల ఇరాన్ కూడా డిఎస్కలేషన్ కనబడుతున్నది. ట్రంప్ చెప్పిన మాటలు కూడా తేప అంటుంటాడు, ఆర్ మిలిటరీ ఆబ్జెక్ట్స్ హావ్ బీన్ అచీవ్డ్, కానీ మేము చేయబోతున్నాం అంటాడు. ఈ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అచీవ్డ్ అని ఎందుకు అంటున్నాడు, అదొక డిఎస్కలేషన్ కి ట్రై చేయటం నెగోసియేషన్. సో ఐఎమ్ హోపింగ్ దట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇది డిఎస్కలేట్ అయి తగ్గుతుందని. కానీ ఈ లోపల ఏంటంటే మనం ఎప్పుడు కూడా యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రిపేర్ అవ్వాలి, అట్లాగే సివిల్ సొసైటీ కూడా చిన్నగా ఇండక్షన్ స్టవ్లు కొనుక్కోవటం, కొంచెం ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా మనం కూడా అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.